చూడండి కూతురండి కూతురు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట సాయి తేజ. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెంకట సాయి తేజ, మిస్ వైజాగ్ నక్షత్ర, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న విషయం మీరు ఆల్రెడీ వీడియోలు మొత్తం చూసే ఉంటారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీడియా డిబేట్లో కూర్చోబెడుతుంది, మాట్లాడుతూ ఉంది. కానీ కొంతమంది కామెంట్స్ చూస్తూ ఉంటే మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ మాత్రం నక్షత్ర వైపు స్టాండ్ తీసుకున్నారు. ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలా కనపడతారా మీకు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు, భార్యను మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు. తర్వాత ఈ అబ్బాయిని వాడు ఒక మన్మధుడులా ఉన్నాడు, వాడు పెద్ద కామ కుక్కలాక్కున్నాడు అని చెప్పి వాడిని తిడుతూ ఉన్నారు. తర్వాత ఎట్ ఏ టైం ఈ తేజ వైపు కూడా కొన్ని కామెంట్స్ అయితే పాజిటివ్గా వచ్చినాయి. అదేంటంటే భర్తను వదిలేసి 4 సంవత్సరాలు అయింది కదా, మరి ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావు తల్లి, నువ్వు మిస్ వైజాగ్ ఏంది అసలు, నిన్ను చూస్తే అట్లా లేవు కదా అని చెప్పి ఆ అమ్మాయిని కామెంట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. తేజకు సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే మాత్రం ఎటువైపు స్టాండ్ తీసుకోవాలన్నా కష్టమే ఇది. ఎందుకంటే మనకు పూర్తిగా వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది డెప్త్గా తెలీదు. బట్ మనకు అర్థమైన కొన్ని విషయాలు ఏంటంటే ఆ అమ్మాయి 2012లో అనుకుంటా మిస్ వైజాగ్గా విన్ అయింది. ఆ తర్వాత 2013లో ఆమె మూవీ ఆఫర్స్ కోసం అని చెప్పి ఆడిషన్స్ కోసం ఎవరిది మన తేజని అప్రోచ్ అవ్వడం జరిగింది. తేజతో ఆమె ఇంకా లవ్ స్టార్ట్ చేసినాక 2017లో ఐ థింక్ వాళ్ళకి మ్యారేజ్ అయింది. 2020 లాక్డౌన్ వచ్చేసరికి వాళ్ళ మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. 2020 నుంచి ఇది 2024, ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది. ఆమె ఒక కాడ, ఇతను ఒక కాడ. వీళ్ళ మధ్యలో ఆల్రెడీ కోర్టులో కేసులు కూడా నడుస్తాయి. ఆమె దిశ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన వీడి మీద అని చెప్పనింది. తర్వాత డివోర్స్కి కూడా వాళ్ళు అప్లై చేశారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాకపోతే వాళ్ళ మధ్యలో గ్యాప్ అనేది అయితే వచ్చింది. కాబట్టి ఇతని పని ఇతను చేసుకుంటా ఉన్నాడు. ఏ మగాడైనా భార్య లేకుండా 4 ఏళ్ళు ఖాళీగా ఉంటాడు? సూటిగా అడిగే ప్రశ్న ఇది. కొంతమంది, నేను అడగట్లా, కొంతమంది కామెంట్లలో చూసినాను. ఇప్పుడు భార్య వైపు స్టాండ్ తీసుకుంటారు, బాగానే ఉంది. నక్షత్రకు అన్యాయం చేస్తాడు, ఆడబిడ్డలు అంటే ఆట బొమ్మలు కనపడతారు మీకు అని చెప్పి డైలాగులు బాగా రాస్తారు ఒక్కొక్కరు. నేను కాదనను, చేయాలి, సపోర్ట్ చేయాలి ఆడవాళ్ళకి, డౌట్ లేదు దాంట్లో. కానీ నిజంగా భర్త మీద ప్రేమ ఉన్న అమ్మాయి అయితే, నిజంగా భర్త అంటే ఇష్టం ఉంటే 4 ఏళ్ళు అన్న వదిలిపెట్టి ఎందుకుంది? ఒకటి. పాయింట్ 2, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? వదిలేసింది, ఓకే అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అతను ఏదో రూమ్లో ఉన్నాడు, ఆ పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ, అర్థమైపోయింది అందరికీ. అంటే నా దృష్టి తప్పో మరి ఒప్పో నాకు తెలియదు. కాకపోతే చూడడానికి అయితే వాళ్ళిద్దరూ ప్రైవేట్గా కలిసినట్టే అనిపించింది నాకైతే ఆ వీడియోలో. పోయిళ్ళు ఓపెన్ చేసిళ్ళు, ఆ అమ్మాయి పాపం అక్కడ కూర్చున్న అమ్మాయిని అవి ఇవి ఇసిరేసింది మిస్ నక్షత్ర. వాడితోడు వీడితోడు కొట్టడానికి ప్రయత్నం చేసింది, గట్టిగా అరిసింది. భర్తను కూడా పల్ల 2 పీకింది. ఆయన కూడా డిఫెండ్ చేయడానికి కొంచెం ఈమె మీద సీరియస్ అయ్యిండు. జుట్టుబట్టి నువ్వు బయటకు వచ్చి అసలు నీతో నాకేం అవసరం, అసలు నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఈవిడ మీడియా ముందుకు వచ్చి ఇంకా నాకు అన్యాయం జరిగిపోయింది, నన్ను మోసం చేసిండు, నాకు బిడ్డ ఉంది. వాళ్ళ అమ్మ ఎవరు నక్షత్ర వాళ్ళ అమ్మ కూడా ఫోన్ పట్టుకొని నా బిడ్డకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, నా మనవరాలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు వీడని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏడ్చే బదులు 4 ఏళ్ల కిందట వాళ్ళకి ఎక్కడ మనస్పర్ధం అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకొని కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోయేదాన్ని. ఈరోజు ఇట్లా మీడియా ముందుకు తీసుకొచ్చి రచ్చ చేసుకొని ఇప్పుడు భర్తకి పరువు లేకుండా చేసి, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి అన్నాడంట. ఈమంటుంది మరి నక్షత్ర చెప్తా ఉంది. సరే ఆ అమ్మాయిని చేసుకున్నానని అతనే అన్నాడట, మీడియా ముందే చెప్పిండట, మరి రికార్డింగ్ ఉందని కూడా అనింది. నేను అది సరిగా చూడలే ఆ వీడియో. కాకపోతే ఆ అమ్మాయి మొహాన్ని చూపెట్టి వాళ్ళ భర్తని బదనాం చేసి ఈమా మీడియా ముందుకు వచ్చి ఏడ్చి, పోనీ వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, కలిసి ఉండే మార్గం కనపడతా ఉందా అంటే 200% నాకైతే కనిపిస్తలే. ఎందుకంటే చాలా ఓపెన్గా అమ్మాయి ఏం చెప్తుంది, వీడు పెద్ద కామ కుక్క, వీడికి ఆంటీలు, అబ్బాయిలు, అంకుల్స్, తర్వాత ఉప్పల్ బాలు,
వీళ్ళందరితో అఫేర్లు ఉన్నాయని చెప్పి అంటాను ఆమె. అది ఎవరు ఈ తేజ్ అనే చెప్పిండట. నన్ను చూస్తే వీళ్ళు అంతమంది పడిపోతాళ్ళు, నన్ను చూస్తే ఆ అంకుల్ వస్తాను నా దగ్గరికి, ఓ యాంటీ నా దగ్గరికి వస్తుంది, నన్ను ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళంతా నాకు కనెక్ట్ అవుతూ ఉన్నారని అతను చెప్పిండని ఈమె చెప్తా ఉంది. ఆడంతా కామకుక్క అందింది. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పింది, వాడికి వరుసకు అక్క వద్దంట, వాళ్ళ పెద్దమ్మల కూతురంట, ఆవిడతో కూడా మిస్బిహేవ్ చేసి ఫిజికల్ కలుద్దామని చెప్పి ఫోన్ చేసి అన్నాడని ఈ అమ్మాయి చెప్పింది. ఎవరు నక్షత్ర చెప్పింది. అంటే వావి వరుసలు లేవు. ఒక చిత్తకర్త కుక్క మాదిరి ఆడది కనపడితే, ఆడ పిల్ల కనిపించినా, ఆడ చెట్టు ఒకటి చెట్టుకు చీరగట్టినా వీడు కామంతో రగిలిపోతాడు అన్న ఉద్దేశంతో ఈమె సమాధానం చెప్పింది అక్కడ. ఇన్ని చెప్పిన తర్వాత అలాంటి మగాడు దగ్గరికి ఈవిడ వెళ్ళగలుగుతుందా? వాడంతా పిచ్చి కుక్క, కామకుక్క, చిత్తకర్త కుక్క అయినప్పుడు ఆడితోటి ఈవిడికి ఏమన్నా అవసరం ఉందా? అవసరం లేదనే కదా 4 సంవత్సరాల నుంచి నువ్వు సంబంధం లేకుండా ఉంటాను. ఆల్రెడీ నీకు భర్త కావాలంటే భర్తతో కలిసి ఉంటారు ఎవరైనా. ఒకవేళ గ్యాప్ వస్తే 1 నెల 2 నెలలు వస్తుంది. 4 సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చినప్పుడు ఏ మగాడైనా, ఈరోజు మహిళలు, ఆడళ్ళు, మగాళ్ళు ఇన్ని చెప్తా ఉన్నారు, ఇన్ని డైలాగులు చెప్తా ఉన్నారు. మెజారిటీ పీపుల్ అయితే నక్షత్రకు సపోర్ట్ చేస్తారు, కాదనట్లేదు. కారణాలు ఏవైనా ఒక 4 సంవత్సరాలు ఫిమినిస్ట్ల వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు కదా, కామెంట్ రాసేటోళ్ళంతా, మహిళా అధ్యక్షురాళ్ళంతా. మీ భర్తకి మీరు ఒక 4 సంవత్సరాలు దూరంగా ఉంటే మీ భర్త మీకోసం ఎదురు చూస్తా కూర్చుంటాడా? లేకపోతే వాడి ఎమోషన్స్ ఎక్కడ వాడికి అవకాశం దొరికితే అక్కడ చూసుకుంటాడా? గుండెలు మీరు చేసుకొని చెప్పండి. అంటే ఎవడైనా ఉండగలుగుతాడు ఈ రోజులల్లో? దట్టు ఈ ఆండ్రాయిడ్ ఫీల్డ్లో, ఈ ఆండ్రాయిడ్ సొసైటీలో, ఈ అప్డేటెడ్ వెర్షన్లో ఎవడు వాళ్ళని అవుతుందా? ఓ చిన్నపిల్లోడు వల్ల కూడా కాదు. అలాంటిది 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటాయేమో అతనికి. అలాంటి వాడు ఎట్లుంటాడు? ఆ మాత్రం సెన్స్ లేదు ఈ అమ్మాయికి. 4 సంవత్సరాలు భర్తను వదిలేస్తే, భర్త ఒంటరిగా నీ కోసం దేవుని ముందు కూర్చొని దేవుని గదిలో పూజ చేసుకుంటే నా పిల్లం రావాలా, నా నక్షత్రం రావాలని కూడా పూజలు కూడా కూర్చుంటారు వాడన్నా. ఈరోజు వచ్చి అరిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆడి పరువు తీసినావు, ఆ అమ్మాయిని బయట వేసినావు, నీ పరువు తీసుకొని మీడియా ముందుకు వచ్చి కూర్చున్నావు. సరే, ఇవన్నీ పెద్ద మనుషులు అంతా వస్తారు, పరిష్కరిస్తారు. మీడియా ముందు కూర్చున్నట్లాగా మీడియా వచ్చి మీరిద్దరు కలిసి ఉండాలని చెప్తే అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయిని వదిలేసి నీతో వచ్చి మీరిద్దరు ఒక అప్పట్లాగా మళ్ళీ కలిసి ఉండడం సాధ్యం అవుతుందా? అది పాసిబుల్ అవుతుందా? నువ్వు ఇన్ని ఎలిగేషన్స్ పెట్టిన తర్వాత ఆడికి ఉప్పల్ బాల్గాడితో కూడా పోతాడు, వాడు తుప్పల్లోకి అన్న తర్వాత ఏ మగాడైనా ఒక ఆడదాంతో కాపురం చేయగలుగుతాడు. అంటే నీకు అసలు కలిసి ఉండాలన్న కాన్సెప్ట్ నీ దగ్గర నాకు ఎక్కడ కనిపించలే. మేబీ నీకు అన్యాయం జరుగుతూ ఉండొచ్చు, అది ఏ కారణం చేత అనే దాన్ని నువ్వు కరెక్ట్ వేలో తీసుకెళ్తే, ఆల్రెడీ కరెక్ట్ వేలో తీసుకెళ్ళి ఉంటావు. దిశ పోలీస్ స్టేషన్కి పోయినా నాకు జస్టిస్ జరగలే అని చెప్తాను నువ్వే మళ్ళీ. అంటే దిశలో కూడా నీకు జస్టిస్ జరగలే అంటే నీ వైపు కొద్దిగా ఏదో లొసుగులు ఉన్నట్టే నాకు తెలిసినంతవరకు. వాటిని సరి చేసుకొని మీ మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చిందన్న దాని గురించి, నిజంగా వాడంత కామిస్టు, నిజంగా వాడంత దుర్మార్గుడు, నిజంగా వాడంత యాదవ్ అయితే 2013 నుంచి నీ పరిచయం 2013, నీకు పెళ్ళైంది 2017, లేకపోతే పాప పుట్టింది 17లోనో సంథింగ్. 4 ఏళ్ళ పాప అన్నారు కదా వీడియోలో తేజ, 7 ఏళ్ళ పాప. 7 ఏళ్ళు అన్నా కూడా 2017లో పాప పుట్టింది. సరే, 2015-14లో పెళ్లి చేసుకుని ఉంటావు. అంటే ఆ మధ్యలో ఒక గ్యాప్ ఒకటి ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు ఆ మనిషిని పెద్దలు కుదిర్చి తల దించుకున్నా, డైరెక్ట్ తాళే కట్టించుకున్నా, ఆ తర్వాత తలెత్తి చూసిన మా ఆయనని అనడానికి లేదు. నువ్వు ఆడిషన్స్ కోసం పోయినావు, నువ్వు మిస్ వైజాగ్ అవ్వగానే సినిమా ఆఫర్స్ రావాలి, సినిమాలో నటించాలని చెప్పి అవకాశాల కోసం పోయినావు. అక్కడ తేజ పరిచయం అయింది, అతనితో కొద్ది కాలం జర్నీ చేసినావు, పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మీరు. ఆ జర్నీలో నీకు అతని క్యారెక్టర్ ఏంటనేది నీకు తెలియలేదా? మరి తెలిసినప్పుడు తెలిసి ఎట్లా పెళ్లి చేసుకున్నావు? పోనీ పెళ్ళైన తర్వాత మారిండు అనుకుందాం, పెళ్ళైన తర్వాత ఎదవలాగా అయిపోయింది అనుకుందాం. అయిపోయినప్పుడు పెద్దల్ని పిలిచి మరి ఇట్లా నన్ను పెళ్లి చేసుకున్నాడు, మరి దీనికి పరిష్కారం ఏంది, వీడు ఎదవలాగా మారిపోయాడు, నేను చెప్పిన వీడు వినట్లేడు అని చెప్పి పెద్దలతో మాట్లాడుకొని ఆ 4 గదుల మధ్యలోనే
డివోర్స్డా, లేకపోతే కలిసి ఉండడమా, లేకపోతే ఎవరి మననాలు బతకడమా, ఏదైనా భరణం ఇవ్వడమా, పిల్లలకి మన ఆస్తిపాస్తులు రాయడమా, ఏదో ఒకటి చేసేసి అప్పుడు తెగదింపులు చేసేసుకుంటే అయిపోయేది కదా. ఈరోజు కోర్టు, మీడియా, పోలీసులు, మొబైల్స్, వీడియోస్, ఇంత రచ్చ అవసరమా? గుట్టు చప్పుడు కాకుండా అయిపోయి పంచాయతీని పబ్లిక్లో వేసుకుని ఏం సాధిస్తారు? దీనివల్ల ఏ ఒక్కరైనా సుఖంగా ఉంటారా ఈ ముగ్గురు జీవితాల్లో? మళ్ళీ మీడియాలో కూర్చొని నేనే ఏమైనా చేసుకుంటా అని చెప్పి మాట్లాడుతుంది ఆవిడ. దేనికి చేసుకోవడం? దేనికి? అతను అంత దుర్మార్గుడు అయినప్పుడు వదిలేయాన్ని, అన్న వదిలేయి, నీ లైఫ్ నువ్వు చూసుకో, పాపను బాగా చదివించుకో, నిన్ను నచ్చి నిన్ను మెచ్చే ఎవడో ఒకడు వస్తాడు, నీ అభిరుచులకి నీ అలవాట్లకి నీ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యేటోడు ఒకడు దొరుకుతాడు నీకు భవిష్యత్తులో కంపల్సరీగా. అప్పుడు పెళ్లి చేసుకో, హాయిగా రెండో మ్యారేజ్ చేసుకొని ఉంటుండు, లేకపోతే సింగిల్గానే ఉండు. ఎన్ని ఆపర్చునిటీ, ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఇట్లా అనవసరంగా నువ్వు బ్లేమ్ చేసుకొని ఇప్పుడు మీరు కలిసి ఉంటారా అంటే నాకు తెలిసినంత వరకు పాసిబిలిటీ లేదు, చూడాలి మరి. ఏదేమైనా ఇది కోర్టులో తేలాల్సిన విషయం. అనవసరంగా మీడియా ముందు తీసుకొచ్చి దీన్ని పబ్లిష్ చేసుకొని ఇప్పుడు నలుగురిలో నవ్వుల పాలవడం తప్పితే ఏం ఉపయోగం లేదు. దీని తాలూకు ఎఫెక్ట్ మీకు మున్ముందు తెలుస్తుంది. ఎందుకంటే గబుక్కుని రేపు మీరిద్దరు కలిసే పొజిషన్కి వచ్చినా కూడా ఇంత రచ్చ జరిగిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా ఒకప్పట్లాగా కలిసి ఉండలేరు. ఈ రచ్చ అవ్వకముందు ఆలోచించుకోవాలి మీరు. 4 గదుల మధ్యనే పరిష్కరించుకునే పంచాయతీలు ఇవన్నీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ నన్ను అడిగితే అనేది నా ఒపీనియన్. సో అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టుగా అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకు అర్థం కాని తీరుగా అర్థం కాదు. థ్యాంక్ యూ. జై హింద్. డబ్బులు దేనికి? డబ్బులు దేనికి? మేబీ ఇంకోటి, ఆమె డిఫమేషన్ ఆశించి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళ ఆయన అన్నాడు. నిజంగా నా పరువు తీయడానికి, నా వాల్యూ తీయడానికి డిఫమేషన్ కోసం వచ్చింది అది నా దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఆ తేజ కూడా కాల్స్లో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పేరు తేజ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఏంది? డబ్బులు ఆశించిండని, డబ్బులు ఆశించిండని చెప్పి నిజంగానే ఆ తేజ కూడా మాట్లాడిండు. వాస్తవం అది. కొంతమంది కామెంట్లు కూడా రాస్తూ ఉన్నారు. అది కూడా మేబీ నిజం అవ్వచ్చేమో. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రత్యక్షమైంది. ఈ 4 ఏళ్ళ నుంచి కూడా ఇదే రంకు చేస్తానని చెప్పింది ఆ అమ్మాయి. మరి చేసినప్పుడు అప్పటి నుంచి రావచ్చు కదా, మొదటి సంవత్సరమే బయటికి రావచ్చు కదా, 2వ సంవత్సరం రావచ్చు కదా, 3వ సంవత్సరం, ఇప్పుడు 4వ సంవత్సరం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్లు కూడా ఉత్పన్నమవుతాయి. సో చూద్దాం. ఏదేమైనా మ్యాక్సిమం ఇది కోర్టులో సెటిల్ అవ్వాల్సిన కేసు, మీడియాలో కాదు. థ్యాంక్ యూ. జై హింద్.